హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, చాలా మంది విద్యార్థులు ఏంది అంటే ఒకసారి అర్థమెటిక్ సంబంధించి రీజనింగ్ సంబంధించి మ్యారథాన్ లాగా చేయండి సార్ అని చెప్పారు. సో చాలా మంది రిక్వెస్ట్ కోరిక మేరకు ఏంటంటే ఈ మ్యారథాన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. అంటే జనరల్గా అందరూ నెంబర్ సిస్టమ్ తీసుకెళ్ళి ప్యూర్ మ్యాథ్స్ అంటే అడ్వాన్స్ టాపిక్లో పెట్టి దీన్ని ఎగరగొడుతూ ఉన్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్ అండ్ సింప్లిఫికేషన్ ఈ 4 టాపిక్ల నుంచి లాస్ట్ టైం 2023 ఎస్ఐ మెయిన్స్లో తెలంగాణ వాళ్ళకి 24 క్వశ్చన్స్ వస్తే ఏపీ వాళ్ళకు 28 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా ఈ మ్యారథాన్ టైప్ డైలీ మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే టైం ఉండేదాన్ని బట్టి. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం దీన్ని ఏంటంటే రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. డెఫినెట్గా మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్ గ్రూప్ కూడా షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సో 100% మీకు ఎస్ఐ లెవెల్లో, అదేవిధంగా సిజిఎల్ లెవెల్లో సిజిఎల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది 2026ది. సో నియర్లీ మనకు ఏంటంటే 12,000 చేంజ్ అంటే మనకు 13,000కు దాటిపోతుంది నెక్స్ట్ ఎట్లాగో బ్యాక్లాగ్ అవన్నీ కలుపుకొని. సో వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగానే కంటెంట్ డెవలప్ చేశాను. 100% సక్సెస్ ఓరియంటెడ్లోనే వస్తుంది. సో కమింగ్ ఎగ్జామ్స్ కూడా బెటర్గా యూజ్ అవుతుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా చూడండి. సో మనకి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ప్రతి టాపిక్ కూడా మన బుక్లో ఉంది. నెంబర్ సిస్టమ్ కూడా ఇంక్లూడెడే ఉంది. నెంబర్ సిస్టమ్ ఇవన్నీ కూడా అడ్వాన్స్ మ్యాథ్స్లో వేయకుండా అర్థమెటిక్లోనే పెట్టాను. సక్సెస్ఫుల్గా మనకి ఏంటంటే మంచిగా చాలామంది ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లుంటాయి చూడండి. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద రిమైండర్ 127, 139 నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నది ఏంటి అంటే 5 యొక్క డివిజబిలిటీ రూల్ అంటే లాస్ట్ డిజిటే తీసుకుంటాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా లాస్ట్ డిజిట్ తీసుకుంటాం, 5తోనే డివైడ్ చేయండి. దీన్ని డివైడ్ చేస్తే లాస్ట్ డిజిట్ ఎంత అంటే 2. దీన్ని డివైడ్ చేస్తే మనకు -1 తీసుకోవచ్చు, లేకపోతే 5 1 జా 5 అంటే 4 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 5 1 జా 5 అంటే 4 తీసుకోవచ్చు, 5 1 జా 5 అంటే మళ్ళీ ఏం తీసుకుంటున్నాం అంటే 4 తీసుకుంటున్నాం కదా. మళ్ళీ దీన్ని కూడా మనకు 2 4 జా 8 అనేది తీసుకుంటున్నాం కాబట్టి 8 అన్నప్పుడు మళ్ళీ ఎంత వస్తుంది 3. నెక్స్ట్ 3 3 జా 9 అన్నప్పుడు మళ్ళీ ఎంత వస్తుంది అంటే 4. అదేవిధంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -1, ఇక్కడ కూడా -1 వస్తుంది కదా. -1 ఇంటూ -1 అంటే ఎంత అవుతుంది అంటే ప్లస్ అవుతుంది. 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4. అంటే ఎగ్జిక్యూట్ చేసే విధానంలో ఏంటి అంటే డివిజబిలిటీ రూల్కి సంబంధించిన దానిలో చిన్న చిన్న క్వశ్చన్స్ రావట్లే. సో 5తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూని ఫస్ట్ ఇక్కడ మనకు రిమైండర్ రాసుకోండి ఎంత అంటే 2. ఇక్కడ కూడా 5తో డివైడ్ చేసినప్పుడు ఈవెన్ -1 కూడా రాయొచ్చు, లేదు అనుకుంటే ఈవెన్ మనకి ఏంది అంటే 5 1 జా 5 అంటే 4 రాస్తున్నాం. అదేవిధంగా 3 నెక్స్ట్ వచ్చేసి మనకు దీని యొక్క వాల్యూ కూడా 4, అక్కడ కూడా ఎంత అంటే 4. మళ్ళీ 5తో డివైడ్ చేయాలి. ఇప్పుడు 2 4 జా 8 అనేది ఉంది కాబట్టి మనకి ఎంత అవుతుంది అంటే 3. నెక్స్ట్ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 9 అవుతుంది కాబట్టి మళ్ళీ 4. ఇక్కడ ఎంత అవుతుందంటే -1, ఇక్కడ -1. నెగిటివ్ రిమైండర్ కూడా తీసుకోవచ్చు. -1 ఇంటూ -1 ప్లస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 4. ఇట్లా చేయాలి. చిన్న చిన్న క్వశ్చన్స్ వచ్చి మొత్తం మల్టిప్లై చేసి ఈ విధానంలో రాదు, సింపుల్ అప్రోచ్లో వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్సే చెప్తున్నాను చూడండి. సో మీరు వన్స్ ఒకసారి అర్థమెటిక్ అనే టాపిక్ను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత వన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. 100కి 200% 75% ఆఫ్ ద క్వశ్చన్స్ నువ్వు లెస్ దాన్ 1 minute చేయగలవు. 100% ఇది గ్యారంటీ. ఎందుకంటే రీసెంట్ సక్సెస్ కూడా టీజీఎస్ ఆర్టీసీలు వచ్చాయి, ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో వచ్చాయి, సిజిఎల్ కూడా మొన్న లాస్ట్ టైం 11 members సెలెక్ట్ అయ్యారు, అంతకుముందు 6 members. కాబట్టి 100% మీకు యూటిలైజ్ అయ్యే విధంగానే బుక్ డెవలప్ చేశాను. చాలామంది ఇంకా ఏంటి అంటే దీన్ని బ్యాడ్ ప్రపగండా చేసి వాళ్ళ బుక్కులు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మినిమం కామన్ సెన్స్ ఏంటంటే వాళ్ళ బుక్కులు వాడి 23లోనే అటర్ ఫ్లాప్. ఇక మళ్ళీ ఇప్పటికీ మేము తోపుతురు అని చెప్పి ఇంకా జనాలు నాగం చేస్తున్నారు. సో మీకు నచ్చితేనే తీసుకొని కోర్సు ఫాలో కండి, కానీ అట్లా మోసం చేసే అలవాటు అయితే లేదు. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. K53206K మనకు 6 చే భాగించబడిన K యొక్క వాల్యూ ఎంత. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 6 యొక్క వాల్యూ తీసుకుంటున్నప్పుడు మనకు దేంతో ఉంటుంది 2 3.
2 అన్నప్పుడు ఖచ్చితంగా ఈవెన్ నెంబరే ఉండాలి. ఇందులో ఈవెన్ నెంబర్ అనేది ఉందా అంటే ఇది కాదు కదా, 4 2నే ఉంది. ఒకవేళ 4 అనేది రాసామనుకో దీని పొజిషన్లో 4 5 3 2 0 6 4 అనేది ఉంది. 3తో కూడా డివైడ్ కావాలి కదా, 3 2 జా 6, నెక్స్ట్ వచ్చేసి 3 2 జా 6, 3 1 జా 3, 3 3 జా 9 వస్తుంది కదా. ఒకవేళ 2 కూడా పెడతాం సార్ అంటే ఏ విధంగా తీసుకోవడం, 2 5 3 2 0 6 2 అనేది ఉంది. నువ్వు 2 పెట్టావు అనుకుందాం, 3 2 జా 6, 3 1 జా 3, నెక్స్ట్ వచ్చేసి 3 3 జా 9. 3తో పోతుందా అంటే పోవట్లేదు, 4తోనే పోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే బి. ఇట్లా చేయాలి, అంతేగాని ప్రతిదీ చెక్ చేసుకుంటూ వెళ్ళకండి. ఎందుకంటే డివిజబిలిటీ రూల్స్ మనం ఆల్రెడీ చెప్పాము ఏ విధంగా ఉన్న ప్రతి డీటెయిల్. చాలా మంది ఏంటంటే కొంతవరకే చెప్పి వదిలేస్తున్నారు. మనం నియర్లీ దీనిలో వచ్చేసి నెంబర్ సిస్టంలో 400 క్వశ్చన్స్ దాకా పెట్టారు. అంత పెట్టడానికి కారణం ఏంటంటే మనకు నియర్లీ 13 to 15 క్వశ్చన్స్ వస్తున్నాయి తెలంగాణ. ఏపీకి లాస్ట్ టైం 17 క్వశ్చన్స్ 16 క్వశ్చన్స్ పడ్డాయి. కాబట్టి ప్రతి టాపిక్ ఇంపార్టెంటే, మిస్ చేయకండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ పొజిషన్ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు 3 యొక్క సైక్లిసిటీ ఏంటంటే 4 కాబట్టి 4ని మనం 24తో డివైడ్ చేసినాడు, 4 6 24. రిమైండర్ తీసుకోకుండా 3 power of 4 అంటే 81 కాబట్టి 1 రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి 7 యొక్క డివిజబిలిటీ సైక్లిసిటీ కూడా 4 కాబట్టి 4 × 9 = 36, అంటే 7 స్క్వేర్ అంటే 49 కాబట్టి 9 అనేది రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి 6 యొక్క డివిజబిలిటీ రూల్కి అంటే మనకు యూనిట్ డిజిట్ సంబంధించి 6 వస్తుంది. 6 + 1 = 7, 7 - 9 అనేది ఉంది అంటే -2. ఇలా -2 వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్లస్దే తీసుకుంటాం. ఎందుకంటే దీని యొక్క వాల్యూని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 10 అనేది రిమైండర్గా తీసుకుంటాం కాబట్టి 10 - 2 అంటే ఎంత అవుతుందంటే 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఎగ్జిక్యూషన్ ఒకటి చేయాల్సిన విధానం ఏంటి అంటే 6 + 1 7లోంచి 9 పోతే -2. రిమైండర్లు ఎప్పుడు కూడా నెగిటివ్లో చెప్పకూడదు కాబట్టి లాస్ట్కు +10 చేయండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఇవన్నీ కూడా మన బుక్లో 100% మనకు ఎగ్జిక్యూట్ అయ్యే విధానాలు. ఇంకా బెస్ట్ అప్రోచెస్ చెప్పాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ 2 digit ప్రైమ్ నెంబర్స్. ఇది రెగ్యులర్గా వస్తూ ఉంది కాబట్టి మళ్ళీ చెప్పాను ప్రాక్టీస్కి. సో 11 అనేది రివైజ్ చేస్తే 11 వస్తుంది, 13ని రివర్స్ చేస్తే 31 వస్తుంది, 17ని మనకు రివర్స్ చేస్తే ఎంత అవుతుందంటే 71 వస్తుంది, 19ని రివర్స్ చేస్తే మనకు 91 కాదు. నెక్స్ట్ వచ్చేసి 22కి సంబంధించిన అన్ని కూడా ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ నెంబర్తో తీసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి మనం 37 తీసుకుంటే మనకి ఎంత అవుతుందంటే 73. నెక్స్ట్ వచ్చేసి మనకు దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేయండి, 11 ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ అదే విధంగా 37 తర్వాత 4 యొక్క డివిజబిలిటీ రూల్ వర్కౌట్ కాదు, ఎందుకంటే 34లు అయితే అవన్నీ కూడా. నెక్స్ట్ 5 కూడా తీసుకోకూడదు, ఎందుకంటే 1 and only 5తో ఉండే ప్రైమ్ నెంబర్ ఏంటంటే 5, ఇంకా మిగతాయి కావు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంకొక విధానం లేనిది అంటే మనకు 7తో తీసుకుంటున్నాం. 71 అనేది వచ్చింది కాబట్టి ఓకే, 73 వచ్చింది ఓకే, 79 తీసుకున్నప్పుడు మనకి ఎంత అవుతుందంటే 97 అయింది. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేయండి, మనకు దీంట్లో తిప్పి రాసినా కూడా ప్రధాన సంఖ్యలు అంటే హౌ మెనీ 2 digit ప్రైమ్ నెంబర్స్ ఆర్ బిట్వీన్ 10 to 100 రిమైన్స్ ద ప్రైమ్ నెంబర్ వెన్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్. 11 ఇటేసినా వస్తుంది, 11 13 ఇటేసినా ఇటు వస్తుంది, 37 ఇటేసినా ఇటు వస్తుంది, 79 అటు వేసుకున్న వస్తుంది. కాబట్టి మొత్తం ఎంత అవుతుందంటే 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక దానిలో ఏం చెప్పాడు అంటే రివర్స్ చేసినప్పుడు డిజిట్స్ సేమ్ ఉండకూడదు, అంటే 11 తీసుకోకుండా ఉండే విధానంలో CGL క్వశ్చన్ లాస్ట్ టైం ఇచ్చాడు చూడు. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజబుల్ బై 25. 25 యొక్క డివిజబిలిటీ రూల్ ఏం చెప్పాము మనము అంటే లాస్ట్ 2 digit 10 ఉంది, 55 ఉంది, 75 ఉంది. 75 అనేది మాత్రమే డివైడ్ అవుతుంది, 40 కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏంది అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, చాలా సింపుల్ చూడండి, మిస్ మాత్రం చేయకండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ 2 3a 6 8b విచ్ ఈజ్ డివిజబుల్ బై 3 బట్ నాట్ డివిజబుల్ బై 9 అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ ఏం లేదు, దీనిలోనే ఆప్షన్ తీసేసుకో డైరెక్ట్గా. 9తో డివైడ్ అయ్యి కాకూడదు అంటే ఇప్పుడు 3 1 = 3, 3 2 = 6 అంటే 9తో డివైడ్ అయ్యేది తీసేయండి. 9 1 = 9. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 9 1 = 9, ఇది కూడా 9తో డివైడ్ అవుతుంది కాబట్టి 9తో డివైడెడ్ తీసేయి. నెక్స్ట్ వచ్చేసి 9 1 = 9. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 9 1 = 9. నెక్స్ట్ 8 + 2 10 అంటే 15 కాబట్టి ఇది డివైడ్ అవుతలేదు కాబట్టి ఇది ఓకే.
9తో డివైడ్ కాకూడదు అంటే 9 డివైడ్ తీసేయండి, 3తో చెక్ చేసే దానికంటే. ఇప్పుడు చూడండి 9, నెక్స్ట్ వచ్చేసి 18, ఇది 9తో డివైడ్ అవుతుంది, అవసరం లేదు. ఇది కూడా మనకు అబ్జర్వ్ చేస్తే 9తో డివైడ్ అవుతుంది, ఇది కూడా డివైడ్ అవుతుంది అంటే లేదు కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 7 + 2 9, 6 + 3 9, ఇది కూడా ఉంది. ఇది 9, 6 + 3 9, నెక్స్ట్ వచ్చేసి 8 + 2 15. కాబట్టి ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 నెంబర్లు ఉన్నాయి. ఈ 2 నెంబర్లలో మనకి ఏమడుగుతున్నాడు అంటే గ్రేటెస్ట్ నెంబర్ అంటున్నాడు, గరిష్ట విలువ అంటున్నాడు. ఇక్కడ చూడు 2,39,000 ఉంటే ఇక్కడ 2,37,000 ఉంది. కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ ఏంటంటే ఇది. సో 2 నెంబర్స్ వచ్చినాయి, ఒకటి తీసేస్తే సరిపోతుంది. ఈ మెథడ్స్ మనకు క్లాస్ రూమ్లో ఎలా ఉంటుందనేది చెప్పాము, బట్ ఏ విధంగా చేయాలనేది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే విధానాలు కూడా నీట్గా అబ్జర్వ్ చేయండి. రైట్, ఇది మనకేంది అంటే అర్థమెటిక్ 3.2 అనేది. సో ఈ బుక్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ మనకు ఒక 8 to 9 months అవుతుంది. నియర్లీ 10,000 కాపీస్ సేల్ అయ్యాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే దీనిలో మెయిన్గా ఏంటంటే చాలామంది అర్థమెటిక్ అనగానే నిష్పత్తి అనుపాతం అంటే రేషియో గ్రూప్ నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ మన ఇందులో వచ్చేసి ఈవెన్ మనకు నెంబర్ సిస్టమ్ గ్రూప్ కూడా పెట్టాను. నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్ ఇవి కూడా పెట్టాను, అందుకే సైజ్ ఎక్కువ అయింది. ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ కూడా, పేపర్ క్వాలిటీ కావాలంటే మీరు ఏ బుక్ నన్ను పక్కన పెట్టి చూడండి, వాళ్ళదంతా ఏంటంటే కొంచెం నార్మల్గా ఉంటుంది. మనకేంటంటే హై క్వాలిటీ పెట్టినందుకు సైజు కూడా ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ బుక్ 2-3 times రివిజన్ చేయండి. ఏ ఎగ్జామ్ అన్నా రాయండి, 100% సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఈవెన్ 2026లో వచ్చిన రిజల్ట్ అంటే రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో కూడా చాలామంది దీని ద్వారా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళారు. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 30⁵. ఇప్పుడు 30ని మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ 2 × 5 × దీని యొక్క వాల్యూ, అంటే దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే 2 × 5 × 3⁵ రాయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ కూడా అబ్జర్వ్ చేయండి. ఏమని రాస్తాము అంటే 2³ × 3⁵ రాస్తున్నాం. ఇక్కడ 2⁵, ఇది ఇక్కడ 15 అంటే ఎంత అవుతుంది 2⁻20, అంతే కదా. 3⁵, 3⁵ అంటే 3⁻10, ఇది ఎంత అవుతుంది అంటే 5⁵. అతను అడిగింది ఏంటంటే ప్రధాన కారణాంకాల సంఖ్యలో అంటే మొత్తం అబ్జర్వ్ చేస్తే 20 + 10 + 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 35 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. లాస్ట్ టైం CGAలో ఇదే టైప్ క్వశ్చన్లో కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇచ్చాడు, అది మన క్లాస్ రూమ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఈవెన్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా సింపుల్ చూడండి, 100% వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్. యూనిట్ డిజిట్ ఇందాక చెప్పిందే మనకు 4 యొక్క వాల్యూ వచ్చేసి ఈవెన్ నెంబర్ ఉంటే మనకి ఏమవుతుంది అంటే మనకు 6 వస్తుంది. 4 పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే ఏమొస్తుంది అంటే 4 వస్తుంది. 4 పవర్లో ఆడ్ ఉంది. ఇక్కడ 3 యొక్క సైక్లిసిటీ వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే 4 కాబట్టి 4 9 36 అంటే ఎంత అవుతుంది అంటే 1. 3⁻1 అంటే 3. ఇక్కడ 26 యొక్క వాల్యూ కూడా అబ్జర్వ్ చేస్తే 7 యొక్క సైక్లిసిటీలో 4 కాబట్టి 4 6 24 అంటే ఎంత వస్తుంది అంటే 2. 7² అంటే 49 కాబట్టి 9. ఇక్కడ చూడండి 7 - 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -2. ఇట్లా నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ప్లస్ చేయండి, అదే ఆన్సర్ వస్తుంది. సేమ్ ఇందాక కూడా ఒక క్వశ్చన్ పెట్టాము చూడండి, అదే విధానంలో ఉంటుంది, జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద 11 డిజిట్ నెంబర్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు అంటే 5 6 7 8 అండ్ మనకు x 4 3 2 6 7 y డివిజిబుల్ బై 72, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5x + 8y. ఇక్కడ చూడండి 72 యొక్క భాజనీయత సూత్రం మనం ఏం చెప్పాము, ఇది క్లాస్ రూమ్లో చెప్పాము చూడండి. 9 × 8. 8 యొక్క డివిజిబిలిటీ రూల్కి ఏంటంటే లాస్ట్ 2 డిజిటే తీసుకోండి. ఒకవేళ థర్డ్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయితే లాస్ట్ 2 డిజిటే తీసుకోవాలి. థర్డ్ నెంబర్ ఈవెన్ నెంబరే కాబట్టి 6 అనేది లాస్ట్ 2 డిజిట్ అంటే పాజిబిలిటీ ఏమొస్తుంది, 1 2 వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమొస్తుంది అంటే 9 × 72. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, దీని యొక్క వాల్యూలు అబ్జర్వ్ చేస్తే 72 తర్వాత నెక్స్ట్ ఇంకా డివైడ్ అయ్యేటి 8 యొక్క డివిజిబిలిటీ రూల్ అప్లై చేసుకోండి. 8 × 9 ఎంత అంటే 72. నెక్స్ట్ 8 × మనకు 10 అంటే ఎంత అవుతుంది అంటే 80 అవుతుంది. ఇంకా పాసిబిలిటీ అనేది వస్తుందా అంటే లేదు కాబట్టి సో y యొక్క రిప్రజెంటేషన్ ఏమైందంటే 2. ఇప్పుడు y యొక్క వాల్యూ రిప్రజెంటేషన్ 2 అయిన తర్వాత 5 6 7 8 x 4 3 2
నెక్స్ట్ వచ్చేసి 672 అన్న తర్వాత మనకు దీని యొక్క వాల్యూలో 9 యొక్క డివిజబిలిటీ రూమ్ చెక్ చేసుకొని దాని ద్వారా పెట్టాల్సింది ఏంటంటే ఎక్స్ వాల్యూ 7 + 2 9, 6 + 3 9, 7 + 2 9. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ చూడండి 6 + 4 = 10, 10 + 8 = 18. 5 ఉంది కాబట్టి ఎక్స్ యొక్క రిప్రజెంటేషన్ ఏమైతుందంటే 4. ఇప్పుడు మనకు దానిలో రాయాలి కాబట్టి √(x) వాల్యూ ఎంత అంటే 4, 8 యొక్క వాల్యూ ఎంత అంటే 2. ఇది ఎంత అవుతుందంటే 20 + 16 అంటే 36 కాబట్టి 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. చాలా మంది ఏంటంటే పైన నెంబర్ సిస్టమ్ 2 రోజులు 3 రోజులు చెప్పేసి ఇదే తోపు అంటారు. నేను దాదాపుగా 20 రోజులు చెప్తా, ఆఫ్లైన్లో కానీ ఈవెన్ ఆన్లైన్లో కూడా 20 గంటలు ఎందుకు పెట్టా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక నెంబర్ సిస్టమ్ ఒకటి నేర్చుకోండి, 11 చాప్టర్స్ అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెన్ ఫ్రీ మెథడ్స్ చేయొచ్చు. మీకు అందుకే చాలా క్వశ్చన్స్ పెట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈవెన్ మ్యారథాన్ కూడా నేను నెంబర్ సిస్టమ్ నుంచే స్టార్ట్ చేశాను. యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు 2⁴48 - 1 మరియు n అనే సంఖ్యలో 60, 70 మధ్యలో 2 సంఖ్యలచే భాగించిన అట్టి సంఖ్యల యొక్క మొత్తం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీని యొక్క వాల్యూలో 2⁴48 - 1 అంటే 2 యొక్క పవర్ యొక్క వాల్యూలో సంబంధించి తీసుకోవాలి. 2³ 2⁴4 2⁴5 2⁴6 అంటే 64. అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకున్న మధ్యలో ఉండే వాల్యూ 2⁴64 కదా. ఒకటి మనకు దీనిలో రాస్తే దీన్ని ఏమని రాయొచ్చు 2⁴6 - 1 రాయొచ్చు. ఇంకొకటి 2⁴6 + 1 కూడా రాయొచ్చు. అంతే కదా. 2⁴6 + 1 అన్నప్పుడు -1 చేస్తే మనకి ఎందుకంటే 64ని 2³ 2⁴4 2⁴5 2⁴6 అని రాయొచ్చు. సో +or-1 కూడా కాంబినేషన్ వస్తుంది కాబట్టి ఇది 63, అదేవిధంగా 65. ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అవుతుందంటే 128. చాలా ఇంపార్టెంట్ చూడండి ఈ టైప్ క్వశ్చన్స్. సో చాలా మంది ఏంటంటే దీన్ని ఎగరగొట్టేసి ఏదో పైన చెప్పి మభ్య పెడుతున్నారు. అలా కాకుండా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చూసుకోండి. డెఫినెట్గా ఇంపార్టెంట్, మిస్ మాత్రం చేయకండి. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ కూడా ఒకటి ఇంపార్టెంట్ చూడండి. 1 + 3 + 4 + 5 + 7లో మొదటి 40 సంఖ్యల మొత్తం. ఇలా ఉన్నప్పుడు ఏం లేదు, ఆల్టర్నేట్ చూడండి 1 4 7 10 అన్నప్పుడు 1 + 4 + 7 + ఇలా తీసుకున్నప్పుడు అంటే ఆల్టర్నేట్ తీసుకుంటున్నాం అంటే సగం సంఖ్యలే తీసుకుంటున్నాం అంటే 20 నెంబర్సే తీసుకుంటున్నాం. 20th నెంబర్ ఏదైనప్పుడు tn = a + n - 1 × d చేస్తే మనకు tn = a అంటే 1, కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ ఇట్లా ఉంటుంది ఫార్ములా tn = a + n - 1 × d. సో n - 1 అంటే ఇప్పుడు ఎంత 20 - 1 అంటే 19, d అంటే మనకి ఎంత అంటే 3నే కదా. ఇప్పుడు దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుందంటే 58. 19 3s ఎంత అవుతుందంటే 57 + 1 58. వీటి యొక్క సమ్ కావాలి కాబట్టి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ డివిజబుల్ బై 2 ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ చేయండి. దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 590 అవుతుంది. సేమ్ అదే విధానంలో రెండోది చూడండి, ఇక్కడ సైక్లిసిటీ ఈ విధంగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు 3 + 5 + 7 + 9 అప్ టు 20th టర్మ్ అని తీసుకున్నప్పుడు tn = ఏమవుతుంది a + n - 1 ఇంటూ d అంటే మనకి ఎంత అంటే 2 కదా. అంటే దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుందంటే 41 అనేది అవుతుంది కదా. 19 × 38 కాబట్టి ఇప్పుడు మనకు యావరేజ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ టర్మ్ ఏముంది అంటే 3, లాస్ట్ టర్మ్ 41 డివిజబుల్ బై 2 ఇంటూ 20నే కదా. సో 2 × 10 ఇది ఎంత అవుతుంది అంటే 440 అవుతుంది. మొత్తం కూడితే మనకి ఎంత అంటే 1030. ఈ టైప్ క్వశ్చన్స్ మీరు కావాలంటే తెలంగాణ అండ్ ఏపీలో 99% అందరు మిస్ చేశారు. వీళ్ళు చెప్పినా ఏదేదో బురద చేస్తున్నారు. సింపుల్గా ఏంటి అంటే ఆల్టర్నేట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకుంటామంటే 40లో సగమే తీసుకుంటాం. ఈ క్వశ్చన్స్ చాలా చెప్పాను చూడండి, నెంబర్ సిస్టంలో చాలా చెప్పాను దీనికి సంబంధించి. ఈవెన్ మన ఫ్రాక్షన్స్లో కూడా చెప్పాను. నెక్స్ట్ సింప్లిఫికేషన్ అనే టాపిక్లో కూడా 2-3 టచ్ చేశాను. యూటిలైజ్ చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ వన్, a farmer there are cows and hens. If heads are counted are 180, if legs are counted 420, the number of cows in the farm. సింపుల్గా దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి. అలా అందరూ నేను వాడను, మనది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే హెన్నకు 2 legs ఉంటాయి, కౌకు 4 ఉంటాయి. కానీ నేనేం చేసిన అంటే 2 చేసిన, 2 పక్కకు పెట్టేసాను అనుకుందాం. ఇప్పుడు చూస్తే ప్రతి దానికి హెడ్ ఒకటే ఉంటుంది కాబట్టి
టోటల్గా 180 ఉంటే 180 ఇంటూ 2 అంటే నాకు ఎన్ని లెగ్స్ రావాలి? 360 లెగ్స్ రావాలి కదా. 180 ఇంటూ 2 లెగ్స్ అంటే మనకు 360 లెగ్స్ రావాలి. కానీ అక్కడ 420 కనిపిస్తుంది అంటే ఎంత ఎక్కువ కనిపించాయి? 60. ఎందుకు 60 కనిపించాయి ఎక్స్ట్రా అంటే ఇక్కడ 2 అనేది పక్కకు పెట్టాం. 2 పక్కకు పెట్టాం కాబట్టి బై 2 చేస్తే కౌస్ ఎన్ని అవుతాయి అంటే 30. సాల్వ్. ఇంకంతే. మనకు కావాల్సింది ఆవుల సంఖ్యనే కదా, కాబట్టి ఏ విధంగా చేస్తున్నాడు చూడండి. మెథడ్ చాలా ఉంటాయి. అలిగేషన్ మెథడ్ అని, నెక్స్ట్ ఈక్వేషన్ మెథడ్ అని, అవి కూడా క్లాస్ రూమ్లో చెప్పిన కొంచెం మనకు డిఫరెంట్ వేలో ఉండాలి, ఈజీగా ఉండాలి. అంతేగాని చిన్నపిల్లలు చేసినట్టు ఇప్పుడు కూడా ఏదో షార్ట్ కట్స్ అని చెప్పేసి భ్రమలో ఇంకా పాత మెథడ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బంది. చూడండి, అది మీకోసం మాత్రం ఇది చేసేది. 1-2 సార్లు యూటిలైజ్ చేసుకోండి, డెఫినెట్గా హిట్ అవుతుంది. చూడండి నెక్స్ట్ వన్. 5A7 నాకు 335 కలిపిన ఫలితం 8B2 అంటున్నాడు. ఇప్పుడు చూడండి 5A7 ఈజ్ యాడెడ్ విత్ 335, దెన్ ఇట్ విల్ బికమ్ 8B2. సేమ్ క్వశ్చన్ మన దానిలో ఉంటుంది చూడండి. సో 3 చే భాగించబడిన ఏ పొందగల గరిష్ట విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు మనకు ఈ వాల్యూ అనేది 3తో డివైడ్ అవుతుంది. 7 + 5 = ఎంత అంటే 12 ఇటు పోతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 + 3 8 అంటే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ రాదు, అంటే దీన్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్ సింగిల్ డిజిటే రావాలి. ఇప్పుడు 1 + 3 ఎంత అవుతుంది అంటే మనకు 4 యొక్క వాల్యూ అన్నప్పుడు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 4 అనేది వస్తుంది, బాగానే ఉంది. కానీ ఏకి ఎంత యాడ్ చేయడం వల్ల ఇది ఎగ్జాక్ట్గా మనకు వచ్చేసి 3తో డివైడ్ కావాలి అంటున్నాడు. 3తో డివైడ్ కావాలి అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు రిమైండర్ 1 ఉంది. మ్యాక్సిమం వస్తే ఇంకా ఇక్కడ ఎంత రావాలి అంటే గరిష్ట విలువనే అన్నాడు. ఏ పొందగల గరిష్ట విలువ అంటే ఇక్కడ మనకు రావాల్సింది ఏంది అంటే 1 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా మనకు ఎగ్జాక్ట్ డివైడ్ కావాలి అంటే 1 + 8 9 అనేది రావాలి. అంటే ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మీనింగ్ ఒకటే ఏంది అంటే 8 + 2 10 పోయిన తర్వాత ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇక్కడ రావడానికి అవకాశం ఉన్నది ఏంది అంటే 8 రావాలి. ఇంకా ఏది బి పొజిషన్లో. బి దగ్గర 8 రావాలి అంటే ఇక్కడ ఏ యొక్క పొజిషన్లో ఎంత పెట్టాలి అంటే 4 పెట్టాలి. 4 పెడితేనే ఎగ్జాక్ట్గా మనకు 4 + 1 ఎంత అవుతుంది అంటే 5. 5 + 3 మనకి ఎంత అవుతుంది అంటే 8 వస్తుంది. కాబట్టి ఇట్లా ఒకవేళ వేరే ఏ విలువలు పెట్టినా రావు. ఒకవేళ ఆప్షన్లోనే మనకు ఉన్నాయి కాబట్టి ఏ దగ్గర 8 పెట్టామనుకో 8 + 1 9 + 3 12 అయితే 1 క్యారీ ఫార్వర్డ్, ఇదైతే మిస్ మ్యాచ్ అవుతుంది, రాదు. ఇంకా మనకి ఎట్లాగో నెక్స్ట్ గరిష్ట విలువకి ఏకి సంబంధించి 4 పెడితే ఆటోమేటిక్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 4. ఇదే టైప్ క్వశ్చన్ మనకు రీసెంట్గా వచ్చింది. ఇంతకు ముందుకు గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా ఈ టైప్ క్వశ్చన్ పడింది. సో వేరే మెథడ్స్ ఏది కూడా చేయకండి. సింప్లెస్ట్ ఫామ్లో ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ రాదు, ఇక్కడ నుంచి 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది 3తో డివైడ్ కావాలంటే సో మ్యాక్సిమం వాల్యూ ఏది వస్తుందని చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 8 + 2 10లో 1 మిగులుతుంది. 1 + 8 = 9 అనేది 3తో డివైడ్ అవుతుంది కదా, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సింపుల్. చూడండి, మిస్ మాత్రం చేయకండి. నెక్స్ట్ వన్. ఒక టాక్సీ పట్టణంలో 2 రకాల ఛార్జీలను వసూలు చేస్తుందంట. మొదట 5 కిలోమీటర్ ఒక స్థిర ఛార్జీని, తర్వాత 10 కిలోమీటర్లకు 350, 25 కిలోమీటర్ 800 చొప్పున ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల ప్రయాణం. సేమ్ క్వశ్చన్ మన బుక్లో కూడా ఉంటుంది చూడండి. ఏ టాక్సీ వాజ్ ఛార్జ్ విత్ ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ పర్ కిలోమీటర్ అండ్ మనకు వచ్చేసి డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ అనేది ఉందంట. సో ఓవరాల్గా మనకి ఏమంటున్నాడు, దెర్ ఆర్ 10 కిలోమీటర్స్కి 350 అయితే మనకేమంటున్నాడు దీని యొక్క వాల్యూకి సంబంధించి 30 కిలోమీటర్స్కి ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ ఛార్జీని వసూలు చేస్తున్నాడంట. అదేవిధంగా స్థిర ఛార్జీల తర్వాత 10 కిలోమీటర్స్కి అంటే ఓవరాల్గా 10 కిలోమీటర్లో ఫిక్స్డ్ ఛార్జెస్ వేరియబుల్ ఛార్జెస్కి సంబంధించి 350 అవుతుంది. ఏది 10 కిలోమీటర్స్కి. అదే ఇక్కడ మనకు 25 కిలోమీటర్స్కి మనకి ఎంత అవుతుందంటే ఫిక్స్డ్ ఛార్జ్ వేరియబుల్ ఛార్జ్ కట్టి 800, ఇదెంత 25 కిలోమీటర్స్కి అవుతుంది. ఇప్పుడు వేరియబుల్ ఛార్జెస్లో మనకు ఫిక్స్డ్ ఛార్జ్ ఎట్లాగో ఇక్కడ కాన్స్టెంటే కాబట్టి ఇక్కడ మనకు దీని మధ్యలో డిఫరెన్స్ 15 కిలోమీటర్కి వేరియబుల్ ఛార్జ్ ఎంత వచ్చిందంటే 450 వచ్చింది, అంతే కదా. సో 15 కిలోమీటర్స్కి 450 వచ్చింది అంటే 1 కిలోమీటర్కి ఎంత అవుతుందంటే 30 రూపీస్ కదా. ఇప్పుడు 30 కిలోమీటర్స్ అన్నప్పుడు దీని యొక్క వాల్యూలో అబ్జర్వ్ చేస్తే 30 రూపీస్ అన్నప్పుడు 10 కిలోమీటర్స్కి 10 × 30 మనకి ఎంత అంటే 300 వసూలు చేయాలి. కానీ 350 వసూలు చేశాడు అంటే మీనింగ్ ఏమన్నట్టు 50 అనేది ఎక్స్ట్రా ఫిక్స్డ్ ఛార్జ్.
ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసేటప్పుడు 30 కిలోమీటర్స్ అన్నప్పుడు 30 ఇంటూ దీని యొక్క వాల్యూ ఎంత అంటే 30 900తో పాటు ఎక్స్ట్రా 50 రూపీస్ కూడా వసూలు చేస్తాడు ఫిక్స్డ్ ఛార్జ్ కాబట్టి ఆన్సర్ ఏంటంటే 950. అంటే ఇక్కడ చూడండి ఫిక్స్డ్ ఎట్లా కాన్స్టెంట్ ఇక్కడ కానీ వేరియబుల్ ఛార్జ్లో V1 V2 అనేది తీసుకుంటే డిఫరెన్స్ 450. అక్కడ ఎన్ని కిలోమీటర్స్ వేరియేషన్ వస్తుందంటే 15 కిలోమీటర్ 450 అయితే వేరియబుల్ ఛార్జ్ 1 కిలోమీటర్కి ఎంత అంటే 30. 10 కిలోమీటర్స్ వెళ్తే 300 తీసుకోవాలి, 350 తీసుకోవాలి అంటే ఫిక్స్డ్ ఛార్జ్ 50. 30 కిలోమీటర్స్కి ఎంత అవుతుంది అంటే 30 ఇంటూ 30 అంటే 900 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 950. ఎగ్జిక్యూషన్ చూడండి. సో స్టైల్ అనేది మనకు మెథడ్ పరంగా చేయకండి, చాలా హెడేక్, సింపుల్ షార్ట్. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ 7-digit నెంబర్ x8942y4 ఈస్ డివైడెడ్ బై 56, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x² ప్లస్ y, ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ y అన్న. ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రూల్ ఏంది అంటే ఇక్కడ మనకు లాస్ట్ 2 డిజిట్లో x89442y4 ఉంది కదా. మనకు 8 యొక్క డివిజిబిలిటీ షార్ట్ కట్, ఎందుకంటే ఇది 7 into 8 అనేది చెప్తున్నాం కాబట్టి 8 యొక్క డివిజిబిలిటీ లాస్ట్ 2 డిజిటే తీసుకోండి. ఇది ఈవెన్ నెంబర్ అయితే డైరెక్ట్గా లాస్ట్ 2 డిజిటే డివైడ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్ డివైడ్ చేయడానికి 24 అయినా 8 3 జా 24 వస్తుంది. కానీ y వాల్యూ గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి 8 8 జా 64 వస్తుంది. అంటే y అనేది 64గా ఫిక్స్ అయిపోయింది, అంటే y అంటే 6గా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనకు 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పాము అంటే ఈ విధంగా తీసుకొని ఆల్టర్నేట్ సమ్ చేయాలి. ఆల్టర్నేట్ సమ్ చేస్తే 264 ప్లస్ ఎక్స్, తర్వాత 894లోంచి దీన్ని తీసేయండి, ఎందుకంటే ఇంకో ఆల్టర్నేట్ని తీసేస్తే 4లోంచి 4 పోతే 0, 9లోంచి 6 పోతే 3, 8లోంచి 2 పోతే మనకి ఎంత అవుతుందంటే 6 కదా. ఇప్పుడు మనకి ఇది ఎగ్జాక్ట్గా -x తీసేసినా కూడా ఇది డివైడ్ కావాలి అంటే 7 9 జా 63 పోతుంది. కానీ x తీసేసినా అన్నప్పుడు మనకు 7 తీసేసినాం అనుకో, 630లోంచి 7 తీసేసినా మనకి ఎంత అవుతుందంటే 623 అవుతుంది కదా. ఇది కూడా మనకేం కావాలి అంటే ఆల్రెడీ 7తో డివైడ్ అయినప్పుడు 7 యొక్క మల్టిపులే రాసుకోవాలి. 7 అయినా 7 రాసిన తర్వాత 14 రాయొచ్చు అంటే x అనేది సింగిల్ డిజిట్ కాబట్టి 7 తీసేసినాం. ఇప్పుడు x యొక్క వాల్యూ 7 అనేది ఫిక్స్ అయిన తర్వాత 7² ప్లస్ 6 అంటే 7² అంటే ఎంత 49 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 55. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. చాలా మంది 90% 7 యొక్క డివిజిబిలిటీ రూలే చెప్పారు, కానీ నేను 7 11 13 నెక్స్ట్ 17 19 23 29 ఎట్లా ప్రైమ్ నెంబర్ వచ్చినా చేసే విధానాలు మన క్లాస్ రూమ్లో చెప్పాను, యూటిలైజ్ చేసుకోండి డెఫినెట్గా. నెక్స్ట్ వన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ 2 3 4 a 5 b విచ్ ఈస్ డివిజిబుల్ బై 22 బట్ నాట్ డివిజిబుల్ బై 5. 22తోన డివైడ్ కావాలి అంటే 22 యొక్క భాజనీయత సూత్రం ఏంది 11, అదేవిధంగా 2. మీరు ఇవన్నీ సాల్వ్ చేయకుండా ఆప్షన్లోకి వెళ్ళి చూడండి, డైరెక్ట్గా 5తో డివైడ్ కాకూడదు అంటే ఇది y, నెక్స్ట్ 2తో డివైడ్ కావాలి అన్నప్పుడు ఇది కూడా y, ఎందుకంటే ఈవెన్ నెంబర్ రావాలి. ఇప్పుడు ఆల్టర్నేట్ సమ్ చేస్తే 2 ప్లస్ 4 ప్లస్ 5 అంటే ఎంత 9 ప్లస్ 2 అంటే 11. 11లోంచి మనకు 11 పోతే 11తో డివైడ్ అవుతుంది. ఓకే, 2 ప్లస్ 4 అంటే 11, దీని యొక్క వాల్యూ అన్నప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అంటే 3 ప్లస్ 6 9, 9 ప్లస్ 2 అంటే మనకి ఏమవుతుందంటే ఇది. కానీ ఇక్కడ 2 డివైడ్ అవుతున్నాయి, బాగానే ఉంది కదా సార్ అంటే ఇందులో గ్రేటెస్ట్ వాల్యూ అడిగాడు. ఇక్కడ చూడు 2,34,058 అయితే ఇది 2,34,652 ఉంది. ఈ రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఇదే కాబట్టి తీసేస్తే సి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 వాల్యూస్ వచ్చినప్పుడు అక్కడ గ్రేటెస్ట్ వాల్యూ అడిగాడు చూడండి, కాబట్టి ఆప్షన్ యూటిలైజ్ చేసుకోండి. సో మనకు సాల్వ్ చేయడానికి 3 పద్ధతులు, ఒకటి పెన్ ఫ్రీ మెథడ్కి ఫస్ట్ ప్రయారిటీ, రెండోది ఆప్షన్ బేస్డ్ నుంచి, మూడోది షార్ట్ కట్. ఇక 4వ మెథడ్ అంటారా ప్రాసెస్. 100 క్వశ్చన్లు వస్తే ఒక 5 క్వశ్చన్లకే ప్రాసెస్తో చేసేది, ఎందుకంటే షార్ట్ కట్ ట్రిక్ ఏది వర్కౌట్ కాకుండా కూడా ఇవ్వచ్చు. కాబట్టి 4వ మెథడ్ అనేది రేరెస్ట్గా యూజ్ చేస్తాం. ఫస్ట్ మన క్లాస్లో పెన్ ఫ్రీ మెథడ్, రెండోది వచ్చేసి దాని తర్వాత డివిజిబిలిటీ రూల్ ద్వారా ఆప్షన్ నుంచి చూసుకోవడం, థర్డ్ వచ్చేసి షార్ట్ కట్. సో ఇది మనం చేయాల్సిన మెథడ్స్ ఏ క్వశ్చన్కైనా. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నెంబర్ n డివైడెడ్ బై 6 లీవ్స్ రిమైండర్ 2, వాట్ విల్ ద రిమైండర్ n² ప్లస్ n ప్లస్ 2.
సో రిమైండర్ యొక్క వాల్యూ దానిలో రాయండి 2² + 2 + 2 అంటే 4 + 4 అంటే 8. దీన్ని మనము 6తో డివైడ్ చేస్తే 6 1 జా 6 కాబట్టి రిమైండర్ ఎంత అంటే 2. సాల్వ్. అంతే, ఇంకా ఏమీ ఉండదు, చాలా చాలా సింపుల్ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ గ్రేటెస్ట్ వాల్యూ అండ్ స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ p. ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. 3తో డివైడ్ కావాలి. 3 2 జా 6, 3 1 జా 3. నెక్స్ట్ వచ్చేసి 3 2 జా 6 అంటే 1. p1 అనేది ఉంది. p యొక్క పొజిషన్ లో 2 ఉన్న డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఎందుకంటే 2 + 1. నెక్స్ట్ వచ్చేసి 5 + 1 డివైడ్ అవుతుంది. తర్వాత 8 + 1 కూడా డివైడ్ అవుతుంది. కానీ మనకు అడుగుతున్నది ఏంటి అంటే గ్రేటెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూవే కాబట్టి సో గ్రేటెస్ట్ వాల్యూకి స్మాలెస్ట్ వర్గాల మధ్యలో భేదం అంటే 8² 2² అంటే 64లోంచి 4 పోతే మనకి ఎంత అంటే 60. సాల్వ్. సింపుల్గా ఉంటుంది చూడండి, పెద్దగా మనం ఇక్కడ వర్రీ కావాల్సిన అవసరం లేకుండా ఈజీ అప్రోచ్లో వెళ్ళిపోతుంది. కాబట్టి 1కి 2 సార్లు నీట్గా చూసుకోండి. నెక్స్ట్ ఒక తరగతిలో 800 చాక్లెట్లను పంచడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి తరగతిలో విద్యార్థుల సంఖ్యకు రెట్టింపు చాక్లెట్లను చూడండి. ఇప్పుడు x మెంబర్స్ ఉంటే 2x చాక్లెట్స్ ఇస్తారు విచ్ ఈజ్ ఈక్వల్ టు 800. 2 4 జా 8 అన్నప్పుడు x² మనకి ఎంత అవుతుంది అంటే 400 ఏమని రాయొచ్చు 20². x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అబ్బా 20. అంతే ఆన్సర్. చాలా సింపుల్ చూడండి. ఒకటే ఏంటంటే సబ్జెక్ట్ను పర్ఫెక్ట్గా నేర్చుకొని ఏ క్వశ్చన్ అయినా ఆడుకొని వదిలేసేయచ్చు. అర్థమెటిక్లో ఉన్న అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే ఆప్షన్ యూటిలైజేషన్ మెథడ్. కాబట్టి జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొజిషనల్ వాల్యూ ఆఫ్ 5 అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4? పొజిషన్ వాల్యూ ఆఫ్ 5 అంటే 5 తర్వాత నెక్స్ట్ నెంబర్స్ అన్నిటిని 0 చేసేసాయి. తర్వాత నెక్స్ట్ మనకు ముఖ విలువ అన్నప్పుడు 4. వాటి మధ్యలో ఉండే భేదం అన్నప్పుడు 4000 మనకి ఎంత అవుతుంది అంటే 996 ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, ఓకేనా? సింపుల్ చూడండి, ఇది భేదమే అడిగాడు కాబట్టి అక్కడ ఆప్షన్స్ వల్లేదు, యూటిలైజ్ చేసుకోండి సార్. నెక్స్ట్ వన్, 1 నుంచి 401 వరకు గల సంఖ్యలను కీబోర్డ్ ద్వారా టైప్ చేయడం వల్ల. ఇది ఇంపార్టెంట్ చూడండి. మన దానిలో ఈవెన్ రివర్స్ ప్రాసెస్ కూడా పెట్టాను. అతను ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే బుక్లో ఎన్ని ఉంటాయి అనేది కూడా చెప్పాము. సో 1 to 9 వరకు మనకి ఏంది అంటే సింగిల్ డిజిట్ కాబట్టి 1 టైమే ప్రెస్ చేస్తాము 9 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసి 10 నుంచి మనకు వచ్చేసి 99 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఇంతకు ముందుకే చెప్పాం. డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్ +1 చేయండి, టోటల్ నెంబర్స్ వస్తాయి. డిఫరెన్స్ అంటే మనకు దీని యొక్క వాల్యూ వచ్చేసి 89 + 1 అంటే 90. ఇక్కడ 2 టైమ్స్ ప్రెస్ చేస్తాం, ఎందుకంటే ఒక నెంబర్ని ప్రెస్ చేసేటప్పుడు 10 అన్నప్పుడు 1ని ప్రెస్ చేస్తావు, 0ని ప్రెస్ చేస్తావు, అంటే డబుల్ డిజిట్ని 2 టైమ్స్. ఇప్పుడు మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అంటే ఇక్కడ 100 నుంచి 401 వరకే ఉన్నాయి. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ద వాల్యూస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 301 × +1 అంటే 302 × 3 చేస్తే 3 2 జా 6, నెక్స్ట్ 3 3 జా 9, మొత్తం మీద అంటే 9 + 6 అంటే ఇప్పుడు దీని యొక్క వాల్యూ 906 180, అదేవిధంగా 9 అంటే ఇది ఎంత అవుతుంది 15, ఇది 9 కాబట్టి ఎంత అంటే 1095 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ టైప్ క్వశ్చన్స్ మన క్లాస్ రూమ్లో కూడా చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. సింగిల్ డిజిట్లో 1 to 9 కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్ +1 × 1 టైము. 2 డిజిట్ అన్నప్పుడు 2 టైమ్స్ ప్రెస్ చేస్తాం, 3 డిజిట్ 3 టైమ్స్ ప్రెస్ చేస్తాం, ఉన్నదే 401 వరకు. సో దీనికంటే డెప్త్ క్వశ్చన్స్ కూడా మన దానిలో ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ SI క్వశ్చన్ ఇచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 221 లీవ్స్ ద రిమైండర్ 47, వాట్ ఈస్ ద నెంబర్ విచ్ ఈస్ రిమైండర్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 13? గుర్తుపెట్టుకోండి, 13 అనేది 221ని డివైడ్ చేస్తుంది కదా, ఎందుకంటే 13 × 17 కాబట్టి డైరెక్ట్ 47 ఏం చేయండి అంటే 13 × 3 ఎంత అంటే 39, అంటే రిమైండర్ ఎంత ఉంది అంటే 8. సాల్వ్. అంతే, సింపుల్ షార్ట్ కట్. ఇది ఆల్రెడీ మన క్లాస్ రూమ్లో భాజనీయత సూత్రాలు చెప్పేటప్పుడు డివిజబిలిటీ రూల్కి సంబంధించిన మెథడ్స్లో చెప్పాము చూడండి, 100% యూటిలైజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 23 × మనకు 34 డివిజబుల్ బై మనకి ఎంత అవుతుంది అంటే 9తో డివైడ్ చేస్తే 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి మనకు పాజిటివ్ రిమైండర్, నెగిటివ్ రిమైండర్లు. 9 3 జా 27 అంటే -4, 9 5 జా 45 అంటే మనకి ఎంత అవుతుంది దీని యొక్క, లేకపోతే 9 4 జా మనకి ఎంత అవుతుంది అంటే 36 కదా. 9 4 జా 36 అంటే ఎంత అవుతుంది అబ్బా -2నే కదా.
ఎందుకంటే 9 5 45 కంటే 9 4 36. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఎంత అంటే ప్లస్ కాబట్టి 4 ఇంటూ 2 అంటే 8/9. 8/9 అయినప్పుడు 9 అనేది డివైడ్ అవుతుంది అంటే లేదు కాబట్టి రిమైండర్ ఎంత అంటే 8. అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 23 అదేవిధంగా 34 కాబట్టి 9 3 27 అంటే మైనస్ 9 4 36 అంటే అక్కడ కూడా ఎంత అంటే -2. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 8/9 అంటే 8 అనేది మనకు 9 డివైడ్ చేస్తుంది అంటే చిన్నగా ఉంది కాబట్టి డివైజర్ వాల్యూ గ్రేటర్ ఉంది కాబట్టి ఏదైతే పైన న్యూమరేటర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది పాజిటివ్తోనే చేయొచ్చు, నెగిటివ్తోనూ కూడా చేయొచ్చు. చూడండి నెక్స్ట్ వన్. దీనికి సంబంధించి మనకు విల్సన్ థీరంలో చెప్పాం. విల్సన్ థీరంలో ఏంది 23 ప్లస్ 31 డివిజబుల్ బై 54లో పవర్ ఈక్వల్గా ఉన్నప్పుడు 23 ప్లస్ 51 యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 54 కదా. 54/54 అంటే 0 రిమైండర్ కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత అవుతుందంటే రిమైండర్ 0. ఆల్రెడీ మనకి a⁴n ప్లస్ b⁴nలో n యొక్క వాల్యూ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ టైప్లో చెప్పాను చూడండి. నెక్స్ట్ వన్. ఫైండ్ ద రిమైండర్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ 6, 4 ఫ్యాక్టోరియల్ 24, 5 ఫ్యాక్టోరియల్ నుంచి నెక్స్ట్ 10 ఫ్యాక్టోరియల్లో ఇవన్నీ కూడా 5తో డివైడ్ అవుతాయి. ఎందుకంటే 120 అవుతుంది కాబట్టి 5తో డివైడ్ అవుతాయి. 6 ఫ్యాక్టోరియల్ 720 అవుతుంది కాబట్టి అంటే 5 ఫ్యాక్టోరియల్ నుంచి నెక్స్ట్ దానిలో అన్ని 5 ఉండడం వల్ల 5తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి 24 + 6 30, 33 ఉంది. ఈ 33ని 5తో డివైడ్ చేస్తే 5 6 30 కాబట్టి రిమైండర్ ఎంత అంటే 3. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ మన బుక్లో చెప్పాను, క్లాస్ రూమ్లో కూడా చాలా డీటెయిల్గా చెప్పాను. దీనికంటే ఇంకా డెప్త్గా కూడా చెప్పాను. ఒకసారి యూటిలైజ్ చేసుకొని వర్కౌట్ చేసుకోండి. నెక్స్ట్ వన్. 2⁻18 when divided by 9. ఇది కూడా మనకు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు విల్సన్ థీరం అదేవిధంగా యూలర్స్ థీరం అంటే టోషియంట్ మెథడ్లో ఎట్లాగైనా చేయొచ్చు. దీన్ని నేనేం రాస్తాను అంటే 3 × 6 డివిజబుల్ బై 9 రాస్తాను. అంటే 8⁻6/9 రాయొచ్చు కదా. ఇప్పుడు విల్సన్ థీరం ప్రకారం మనకేంది దీన్ని 1 మైనస్ దీని యొక్క వాల్యూ 9 - 1 ⁻6 బై మనకు 9 రాస్తే నీకు ఏమైనా అభ్యంతరమా? లేదు కదా. 9కి 9 1 అంటే 0 రిమైండర్. 0 - 1 అంటే 1⁻6 అంటే ఎంత వస్తుంది? 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు -1⁻6 అంటే 1 వస్తుంది కాబట్టి ఆన్సర్ అది. కాబట్టి ఈ థీరమ్స్ గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా సింపుల్ చూడండి వర్కౌట్ చేయడానికి. 1కి 2 సార్లు మనకు నీట్గా చూసుకోండి. నెక్స్ట్ 25 మనకి ఎంత అవుతుందంటే 48 డివిజబుల్ బై 13. దీన్ని నేనేం రాస్తానంటే 26 - 1 డివిజబుల్ బై 13 రాయొచ్చు కదా. 13 2 26 అంటే 0 -1 అంటే 1/13 అంటే రిమైండర్ ఎంత అంటే 1. అంతే. చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ చూడండి. ఈజీ షార్ట్ కట్లో వర్కౌట్ చేయండి. ఈరోజు క్లాస్కి సంబంధించి ఇది రీజనింగ్ కూడా మనకు నియర్లీ 50K బుక్స్ అయిపోయాయి. సో యూటిలైజ్ చేసుకోండి. చాలామంది సక్సెస్ఫుల్ కావడానికి వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్ ప్లే చేసింది. సో 100% మీకు కూడా యూటిలైజ్ అవుతుంది. సో మొట్టమొదటిగా ఏంటంటే ఈ సెషన్ ఎండ్ అయ్యేలోపు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీరు అడిగినందుకే ప్రతిరోజు క్లాస్ పెడతాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ప్రతిరోజు క్లాస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకరోజు రీజనింగ్, ఒకరోజు అర్థమెటిక్ ఇలా పెట్టుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ క్లాస్ రీజనింగ్ పైన పెడతాను. 100% మొత్తం అన్ని చాప్టర్లు కవర్ అయ్యే విధంగా యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ పెడతాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. ఈ ఫస్ట్ నెంబర్ నాది, ఇదైనా నా నెంబరే, బట్ ఇది ఆఫీస్ నెంబర్, ఇది పర్సనల్ నెంబర్. సో 100% విత్ ఇన్ 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.